హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మమాస్ ఫుడ్. నేను మీ స్వాతి. ఈరోజు నేను పాలకూర పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఇలా నేను చూపించిన విధంగా ఒకసారి ప్రిపేర్ చేయండి. నార్మల్గా పప్పు ప్రిపేర్ చేసుకునే కన్నా ఇలా ఆకుకూరలు కానీ వెజిటబుల్స్ కానీ వేసుకుని పప్పు ప్రిపేర్ చేసుకుంటే హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి. మరి చూసేద్దామా ఎలా ప్రిపేర్ చేయాలో? లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక కుక్కర్లో 1 కప్పు కందిపప్పు వేసుకోవాలి. ఈ కందిపప్పును శుభ్రంగా 2-3 టైమ్స్ వాష్ చేసుకుని ఇందులో 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. మీరు కుక్కర్లో కాకుండా గిన్నెలో ప్రిపేర్ చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు, కానీ ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇందులో 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసి ఒక పెద్ద సైజు పాలకూర కట్టని శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 150 గ్రామ్స్ పాలకూరను తీసుకుంటున్నాను. పాలకూర కాడలు ముదిరిపోయినట్టుగా అనిపిస్తే వాటిని తీసేసేయాలండి. ఇప్పుడు ఈ పాలకూరను కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ఒక మీడియం సైజు టమాటోని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. 3-4 పచ్చిమిర్చిలను చీలికల్లా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని మూత పెట్టుకుని విజిల్ పెట్టి స్టవ్ మీద 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా ప్రెషర్ పోయిన తర్వాత మనం మూత తీసుకోవాలి. తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ దాకా కారాన్ని యాడ్ చేసుకోవాలి. కారం వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు పప్పు గుత్తి సహాయంతో ఈ పప్పును మెత్తగా ఎనుపుకోవాలి. ఇలా ఎనుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకుని ఇలా రసం తీసుకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ముద్దకవంతో బాగా కలిపి దీన్ని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి తట్కా కోసం తట్కా ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు వీటిని 1/2 టేబుల్ స్పూన్ వేసుకొని ఆవాలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో 2 ఎండుమిర్చి, కచ్చాపచ్చాగా దంచుకున్న 5-6 వెల్లుల్లిని, 1 రెమ్మ కరివేపాకుని, 2 చిటికెళ్ళ ఇంగువని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే పప్పు ఉడికించేటప్పుడే ఆనియన్స్ని కూడా వేసుకోవచ్చు, కానీ ఆనియన్స్ పప్పులో ఉడికించే కన్నా కూడా ఇలా పోపులో వేసుకుని ఫ్రై చేసుకుంటే పాలకూర పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పోపు ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపును పాలకూర పప్పులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఈ టైంలోనే మీరు ఒకసారి టేస్ట్ చేసి ఉప్పు సరిపోకపోతే వేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. అంతే, పాలకూర పప్పు రెడీ అయిపోయింది. ఇది అన్నంలో తిన్నా, రోటీస్, చపాతీస్లోకి తిన్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి చూసారు కదండి పాలకూర పప్పు ఎలా ప్రిపేర్ చేయాలో. మీకు నచ్చిందా? అయితే ఇలా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందని నాతో కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని టేస్టీ వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.